హాయ్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? మనకు ఈ సమ్మర్లో అయితే ప్లాంట్స్కి చాలా వాటికి ఇలా చూడండి, ఇది ఫంగల్, ఇదంతా ఫంగల్ ఇన్ఫెక్షనేనమాట. చూడండి ఇట్లాగా బ్యాక్ సైడ్ చూసారా ఇన్ఫెక్షను. సో ఇలా ఉంటే ఏంటంటే అసలు చూడండి, ఇలా ఉంటే అసలు చెట్టు అస్సలు ఎదగటం కాదు కదా, అసలు చనిపోతుందండి కొన్ని రోజులకైతే. ఇలా అసలు గార్డెన్లో అన్నిటికి ఉంది చూడండి, ఇలా మాడిపోయినట్టుగా ఆకులు చూడండి. ఇట్లా కదిలిస్తే దోమ చూడండి, సన్న వైట్ దోమ ఎలా లెగుస్తుందో. అండ్ ఈ లీవ్స్ మీద కూడా మీరు ఇదిగో చూడండి, నా చేతిలోకి ఎలా వస్తున్నాయో. ఈ లీవ్స్ మీద కూడా మీరు గమనించవచ్చు, ఆయిలీగా ఉంది చూడండి లీవ్స్ మీద అంతా. సో ఈ సమ్మర్లో వచ్చే మొత్తం ఏదో మనం ఆయిల్ స్ప్రే చేసినట్టుగా ఉందన్నమాట ఈ ఒక్క ప్లాంట్. మనం ఏంటంటే చూడండి బ్యాక్ సైడ్ చూడండి లీవ్స్, అసలు ఆ దోమలు చూడండి ఎలా ఉన్నాయో. సో ఇలా ఉంటే కొన్ని రోజులకైతే ఈ మొక్క అయితే చనిపోతుందండి. అసలు ఇప్పుడు ఆకు పట్టుకోగానే ఎలా రాలిపోతున్నాయి ఇలాగా, అలా కొన్ని రోజులకైతే మొత్తం అయితే రాలిపోయి చనిపోతుందన్నమాట. అదే పరిస్థితి నాకు ఇక్కడ. ఇదిగో ఇది చూడండి, ఈ ఆకుకు బ్యాక్ సైడ్ కూడా చూడండి. మీకు వీడియోలో కనపడుతుందో కనపడట్లేదో ఆ తెల్ల దోమ అసలు ఇలా చెట్టు ఇదిగోండి, ఇలా చెట్టు కదిలిచ్చగానే అసలు ఎంత లేసిందో చూడండి. ఇదంతా ఏంటంటే ఆయిల్గా మొత్తం ఫంగస్ అన్నమాట. దీన్ని మనం చూసి త్వరగా సొల్యూషన్ తీసుకొని, ఇది మనం చూసి త్వరగా కేర్ తీసుకోకపోతే ప్లాంట్ అయితే ఇదిగో చూడండి, అసలు కాకరపాది చూడండి, నేను ఒక్కసారి హార్వెస్ట్ చేసింది. దీని పాట్ సైజు కూడా చాలా పెద్దది, కానీ ఇది మంచిగా కాయాలన్నమాట. అసలు చూడండి చెట్టు అంతా ఎండిపోయి చనిపోతుంది. అసలు ఏంటి సిచ్యువేషను అని చెప్పి చూడండి మొత్తం ఎట్లా అయిపోతుందో. మళ్ళీ రిమైనింగ్ ప్లాంట్స్ అన్నీ చాలా బాగున్నాయండి. ఈ రెండింటికి ఈ రకమైన డిసీజ్ అయితే వచ్చిందనమాట. సో దీనికి సొల్యూషన్ ఏంటంటే, నేను ఈరోజు ఒక ఆర్గానిక్ ఫెర్టిలైజర్ లిక్విడ్ అయితే దీనికి ఇద్దాము అనుకుంటున్నానండి. సో అదేంటో మీకు ఎవరికైనా ప్లాంట్స్కి ఇలా మంచి ఆకుల మీద ఆయిలీగా ఇలా వెనక ఇలాంటి ఫంగస్ ఏదన్నా ఉండుంటే సో దానికి ఇది బెస్ట్ సొల్యూషన్ అండి. అండ్ ఇదే కాకుండా మీరు ఇంకోటి కూడా స్ప్రే చేయొచ్చు. నేను కొడుతూ అది కూడా ఏంటో చెప్తా అనమాట. ముందు అది ఎలా కలుపుకోవాలో చూద్దాము. దానికి ముందుగా ఏంటంటే, ముందు ఏదైనా సరే సాయిల్ అనేది ఇట్లా లూజ్ చేసుకోవాలండి. సాయిల్ లూజ్ చేసుకొని ఉంచుకోవాలి. నేను ప్రతి వీడియోలో మీకు చెప్తా అనమాట. ఏదైనా మనం ఇస్తున్నప్పుడు ముందు సాయిల్ అయితే లూజ్ చేసుకోవాలి. సో ఇదేంటంటే నీమ్ పౌడర్ అండి, నీమ్ పౌడరు చూడండి. నీమ్ పౌడరు ఫస్ట్ సాయిల్ ఇలా లూజ్ చేసుకున్నాం కదా, మీరు ఈ నీమ్ పౌడరు 1 నైట్ వాటర్లో నానబెట్టేసి దీని మొత్తాన్ని కూడా ఈ వాటర్ని కూడా స్ప్రే చేయొచ్చండి. నేనేంటంటే సాయిల్లో కలుపుతున్నాను అనమాట. కింద రూట్కి ఏమన్నా రూట్ దగ్గర కూడా ఏమన్నా ఫంగస్ ఉంటే పోతుంది అని. సో స్ప్రే అయితే నేను ఇంకోటి కొడతాను, అదేంటో మీకు చూపిస్తా. మీకు ఏదన్నా కావాలంటే ఇలా చెట్టు మీద కూడా ఒక్కసారి ఇలా చెట్టు మీద కూడా చల్లుకోండి, ఏం కాదు. మనం వాటర్ పోసినప్పుడు కొంచెం ఆ లీవ్స్ అనేవి తడుస్తాయి అన్నమాట. సో దీనికి కూడా అయితే మొత్తం ఇలా సాయిల్కి అయితే ఇచ్చేస్తున్నా. ఎందుకంటే రూటు జోన్లో ఏమైనా ఫంగస్ ఉన్నా సరే ఒక్కోసారి మనకు తెలియకుండానే రూటు జోన్లో ఫంగస్లు అయితే వచ్చేస్తాయండి. అండ్ వేరు పురుగులు అలాంటివి. సో మనం ఏంటంటే ఈ నీమ్ పౌడర్ ఏంటంటే చేదుకి అవి ఏమైనా ఫంగల్ ఇన్ఫెక్షన్స్ ఉంటే పోతాయి అన్నమాట. సో సాయిల్లో ఇది మొత్తం అయితే కలిపేసామన్నమాట. ఇలా మళ్ళీ సాయిల్ అయితే ఇలా కొంచెం మట్టి అయితే ఈ విధంగా కప్పేసుకోండి. సో ఈ ప్లాంట్కి కూడా సేమ్ ఇలాగా. ఇప్పుడు సెకండ్ది ఏంటంటే, నేను ఏది ఇచ్చినా ఆర్గానిక్గానే ఇస్తానండి. ఇప్పుడైతే సాయిల్లో కలిపేసాను కదా, ఇప్పుడు స్ప్రే కొట్టాలి. సో స్ప్రే కొట్టడానికి నేనేం యూజ్ చేస్తున్నానంటే, ఇది జింజర్ గార్లిక్ పేస్ట్ అండి, మీకు తెలుసు కదా. సో ఇది 1 లీటర్కి 2 స్పూన్స్ అనమాట. 1 లీటర్ వాటర్లో 2 స్పూన్స్ యాడ్ చేసి దీన్నైతే మన మొక్కలకైతే ఇచ్చేసుకోవాలన్నమాట. చూడండి నేను కదిపే వరకు దోమలు ఎలా వచ్చేస్తున్నాయో. సో దీన్ని ఇప్పుడు వాటర్లో అయితే డైల్యూట్ చేసేద్దామండి.
ఇది స్ప్రే బాటిల్ అండి, 1 లీటర్ స్ప్రే బాటిల్ అనమాట. ఈ 1 లీటర్ వాటర్ అయితే నేను ఇందులో పోసేసుకుంటున్నాను. ఎందుకంటే మనం అల్లం పేస్ట్ ఏంటంటే జింజర్ గార్లిక్ పేస్ట్ ఏమైనా ఇలా తొక్కలు తొక్కలుగా ఏమైనా ఉంటే ఏంటంటే అది స్ప్రేయర్కి అడ్డం పడుతుందన్నమాట. సో మళ్ళీ అది ఫోర్స్ అనేది రాదు. సో దానికోసం ఏంటంటే ఇలా పోసేసుకొని మనము దీంతో ఈ విధంగా ఇలా వడకట్టేసుకోవాలండి. ఏమన్నా నలకలు అలా ఏమన్నా ఉన్నా సరే పోతాయి అన్నమాట. చూడండి ఇంత ఇది డస్ట్ మనం ఇది పేస్ట్ పట్టుకునేటప్పుడు పూర్తిగా అయితే స్మాష్ అవ్వదు కదా. సో ఇది ఉంటే ఏంటంటే స్ప్రేయర్కి మనం స్ప్రేకి గన్కి అడ్డు పడిపోతుంది అనమాట. దానికోసం దీన్ని మొత్తం ఈ విధంగా వడకట్టుకోవాలి. సో ఈ విధంగా అయితే వడకట్టేసుకున్నాం కదండి. వడకట్టేసుకొని మనం ఇదైతే పెట్టేసుకుందాం క్యాప్. మీరు ఇది కాదు ఇట్లా కాదు అంటే నీమ్ ఆయిల్ విత్ ఏదైనా డిటర్జెంట్ లిక్విడ్ కానీ ఏదైనా షాంపూ కానీ చాలా లిమిట్ మోతాదులో 1 ml అలా 2 ml 1 లీటర్ వాటర్కి అలా యాడ్ చేసుకొని మీరైతే చేసుకోవచ్చు అన్నమాట. సో చూడండి ఇంకా ఇలా ఫోర్స్ చూసారండి ఎలా వస్తుందో. ఇలా ప్లాంట్ మొత్తానికి కానీ ఇలా కొట్టారు అంటే ఈ ఘాటుకి ఏంటంటే ఇదంతా పోతుందన్నమాట. సో ఇలా మీరు వీక్లీ థ్రైస్ చేయండి అండి. డే బై డే ఇది పోయిందాకా డే బై డే అయితే చేయండి. ఏముందండి ఈ వాటర్ ఒకసారి ఎక్కువ కలిపి పెట్టుకున్నా ఏం కాదు. సో ఒక్కసారి కానీ ఎక్కువ కలిపి పెట్టుకున్నారంటే ఒక వారానికి సరిపడా సో మొత్తం అయితే బాగుంటుందన్నమాట. మీరు ఈజీగా ఈవినింగ్ టైం కానీ మార్నింగ్ టైం కానీ అలా పైకి వచ్చేసి స్ప్రే చేసుకొని వెళ్ళిపోవటమేను. ఇంక ఈ పక్క ప్లాంట్కి కూడా ఉంది కదా, దీనికి కూడా స్ప్రెడ్ అవ్వకుండా ముందుగానే దీనికి కూడా అయితే కొట్టేస్తున్నాను అనమాట. మనకి ఏ ప్లాంట్కి అయితే ఎక్కువ ఉందో ఆ ప్లాంట్కి మీరు ఎక్కువ అయితే ఇచ్చేసుకోండి. చూడండి అసలు ఇలా ఇవన్నీ ఈ సమ్మర్లో వచ్చే న్యాచురల్ ఫంగస్సేనండి. దీనికి హడావిడి చేసి మనం కెమికల్స్ అలాంటివి వేసుకోవాల్సిన అసలు అవసరమే ఉండదు. ఇలాంటి చిన్న చిన్న హోమ్ రెమెడీస్తో ఇది అయిపోతుంది. ఇంకా మన కరివేపాకు ప్లాంట్కి కూడా ఇచ్చేద్దామండి. చూడండి అసలు ఆ దోమ చూడండి అండి, వాటర్ కొడుతుంటేనే అసలు ఈ స్ప్రే చేస్తుంటే ఎలా లెగుస్తుందో. ఇదైతే ఈ ఆయిల్ ఈ సమ్మర్లో వచ్చే ఇలాంటి డిసీజెస్కి సో చాలా బెస్ట్ సొల్యూషన్ అండి. నీమ్ ఆయిల్ కూడా స్ప్రే చేయొచ్చు. ఏంటంటే ఈ నీమ్ ఆయిల్ స్ప్రే చేసేటప్పుడు కొంచెం ఎక్కువ వేయొద్దండి. ఈ ఎండలకి ఎక్కువ వేస్తే ఏంటంటే ప్లాంట్స్ చనిపోతాయి. ఎందుకంటే ఆ నీమ్ ఆయిల్ పవర్ ఎక్కువ ఉంటుంది. సో ఇలా అయితే ప్లాంట్ అయితే మొత్తం తడవాలండి మీరు. ఇది వీక్లీ ఇది కొంచెం ఈ ఫంగస్ పోయిందాక డే బై డే స్ప్రే చేసుకుంటూ ఉంటే మన మొక్కలు చాలా హెల్తీగా ఉంటాయండి. దట్టు ఆర్గానిక్ అన్నమాట. సో ఇదేంటంటే అన్ని ప్లాంట్స్కి ఇచ్చుకోవచ్చు మనము. నేను ఇదిగో చూడండి ఇదంతా గోంగూరకు కూడా అయితే ఇస్తున్నా. ఈ దోమ ఏంటంటే ఒక ప్లాంట్ నుండి ఇంకో ప్లాంట్కి ఈజీగా స్ప్రెడ్ అవుతుందండి. అసలు చాలా ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది దోమ, ఈ ఫంగల్ ఇన్ఫెక్షన్ అనేది. ఇక్కడ నేను వంగ ప్లాంట్కి కూడా ఇస్తున్నా అండి. ఈ ప్లాంట్కి కూడా ఏంటో కొంచెం దోమ కనపడుతుంది. సో ఇక్కడ మామిడి చెట్టుకు కూడా ఇస్తున్నా. ఇలా ఫ్రూట్ ప్లాంట్స్ అన్నిటికీ ఇచ్చుకోవచ్చండి. ఇక్కడ ఈ ప్లాంట్కి కూడా ఇస్తున్నా అన్నమాట. ఇటు సైడ్ చూడండి ఇక్కడ దీనికి కూడా ప్రతి కాకర చెట్టుకి అట్లానే ఉంది. సో ఈ కాకర చెట్టు మొత్తానికి కూడా స్ప్రే చేసేద్దాం. ఎక్కువ రాకముందే స్ప్రే చేసుకోవటం బెటర్.
మనకైతే కాకరకాయలు చూడండి ఎంతెంత ఉన్నాయో. కొన్ని అయితే పండిపోయినాయి. సో కోయాలి, హార్వెస్ట్ చేద్దాం అవి కూడా. సో చూసారు కదండి ఈ లిక్విడ్, ఎవరికైనా యూజ్ అవుతుందేమో అని చెప్పి పెట్టాయన్నమాట. ఆర్గానిక్గా పెంచుకునే వాళ్ళు ఎవరైనా ఉంటే సో ఈ వీడియో బెస్ట్ అని నేను అనుకుంటున్నా. ఎటువంటి కెమికల్ లేకుండా మనం ఒక ఫ్రూట్ ఒక వెజిటేబుల్ తీసుకున్న చాలా హ్యాపీ అన్నమాట. సో ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. మన ఛానల్ని ఇంతవరకు ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ డూ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ అండి. అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. థ్యాంక్ యూ సో మచ్.